నమస్తే, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే తప్పకుండా అయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్టే చెప్తున్నా ఎందుకు అనుకుంటున్నాను, లాస్ట్లో చెప్పడం కుదరటం లేదనమాట. ఏదైనా కానీ అడిగిందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, అందుకని ముందుగానే అడిగేస్తున్నాను అనమాట. ఈరోజైతే పిల్లలు అయితే ఇంటి దగ్గరనే ఉన్నారు. సెకండ్ సాటర్డే అని స్కూల్ అయితే లేదు పిల్లలకి. ఈరోజు బ్లాగ్లో ఏముంది అంటే నా పూజ వీడియో అనమాట. ఈరోజు అయితే బ్లాగ్లో ఇంకా డీప్ క్లీనింగ్ పూజ, ఇంకా డే మొత్తం ఎలా స్టార్ట్ అవుతుందో అని ఇంత నీట్గా పెట్టుకున్న ఈ పూజ రూమ్ దగ్గరకు వచ్చే వరకు అయితే ఇంకా చూస్తున్నారా, అసలు మా ఆయన అయితే చెప్తే వినడు అనమాట. ఇంకా ఇట్లయితే ఉంది పూజ రూమ్, ఏమో ఇట్లుంది. పూజ రూమ్ క్లీన్ చేయాలి అంటే నాకైతే గుండెలు జల్లు అంటే ఎందుకంటారా, ఇంకా 2 or 3 బల్లులు అయితే ఉన్నాయన్నమాట. నాకు బల్లులు అంటే భయం, మెయిన్ బల్లులను ఎట్లా చేయాలనో తెలియదు. ఫస్ట్ అయితే ఇక్కడైతే ఇట్లా వేసుకొని ఈ ఒక్కొక్క ఫోటోని అయితే తీసుకొద్దాం. నాకైతే గుండెలు భయం. ఫస్ట్ ఫొటోస్ తీసేదానికన్నా, దేవుని ఫొటోస్ తీసేదానికన్నా ఆ విగ్రహాలు, ఈ కుందులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి తీద్దాం. ఫస్ట్ అయితే 2 తాంబూలాలు అయితే తెచ్చిన. ఫస్ట్ ఇవన్నీ తీసేస్తే ఇవన్నీ అయితే తీస్తాం. ఇప్పుడైతే విగ్రహాలు అయితే తీస్తాం. ఇక్కడ అయితే సపరేట్ అయితే చేసేసిన 2. ఇవేమి విగ్రహాలన్నీ వచ్చేసి దేవుని పూజ సామాను. ఇప్పుడు ఇవన్నీ తోమాలి అన్నమాట. వీటన్నిటిని క్లీన్ చేసేసి ఇంకా అభిషేకం కూడా చేయాలి ఈరోజు. ఇప్పుడు ఇందులో బల్లి ఉంటుంది అనమాట. మెయిన్ నాకు బల్లిని భయము, అందుకని ఓం గణపతయే నమః. ఓం నమ శివాయ. తండ్రి విఘ్నాలన్నీ తొలగించి బల్లి లేకుండా చూడు స్వామి. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. ఇట్లా ముందు తెచ్చి పెట్టుకొని ఒకటొక్కటి. తర్వాత ఈ బల్లిలో లేకుంటే ఏమి ఇంత భయం ఉండదు. కానీ శంకరాభరణ్ అమ్మ లక్ష్మీదేవి. ఓం నమ శివాయ, నమ శంకర పరమేశ్వర. ఓం నమ శివాయ. నీ ఆజ్ఞ లేనిది సీమైన పుట్ట అంటారు కదా, శంకర పరమేశ్వర. శ్రీ ఆంజనేయ. బల్లి ఉంది చూడండి. అస్సలు బల్లిని అయితే ఎట్లా వెళ్ళగొట్టాలో నాకు అర్థం కాదు. అమ్మా దేవుడా, ఎట్లా తీయాలి ఇప్పుడు నేను ఇంకా. అమ్మా శంకర. ఓం నమ శివాయ. ఇంకా నాకు గుండెలు అయితే గలగలా వణుకుతాయి అనమాట. ఇంకా భయం ఫుల్ కొట్టుకొస్తుంది అనమాట. బల్లిని చూస్తేనే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఎట్లా తీయాలి నేను? ఇప్పుడైతే మొత్తం అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసిన. పైన కూడా బల్లి చూస్తున్నారా, ఆడ ఉంది. బల్లి అయితే ఎప్పుడు పోతుందో ఏమో. ఇంకా ఇప్పుడైతే ఇందులో పసుపు, ఉప్పు, నీళ్ళు, ఇంత ఫ్లోర్ క్లీనింగ్ వేసి ఇది మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఆడనేమో బల్లి చూసుకుంటూనే ఉంది, అసలు పక్కకే పోతలేదు. నన్ను బెదిరిస్తుంది అది. కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఇంకా బల్లి అయితే మామూలు టార్చర్ అయితే పెట్టలేదన్నమాట. అస్సలు టైం చాలా అయిందన్నమాట బల్లితో. నేను వదిలిన వదులుకానికి అయితే ప్రతి ఒక్కరు వచ్చింది అనమాట. అప్పుడు మన వదులుకో. ఇప్పుడు బల్లి మన దెబ్బకైతే లేదన్నమాట, బయటకు పోయింది బల్లి. ఫోటో వచ్చిన ఆన్ చేయాలా? ఫోటో పెట్టినావా? ఏ ఫోటో? అన్నీ ఏమేమి కావాలో అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. ఇట్లయితే సెట్ చేసినాం మొత్తము.
అయితే ఇంకా దేవుని కోసం అయితే కొంచెం నైవేద్యం అయితే చేద్దాం అనుకుంటున్నా. టైం వచ్చేసి చాలా లేట్ అయింది కానీ ఇంకా ఎటు లేట్ అయింది చేసేద్దామని అన్నీ ఇంకా తీసేదా పెట్టుకున్నా. ఈరోజు సిరపురి అయితే చేద్దాం అనుకుంటున్నా, చూపిస్తా ప్రాసెస్ కూడా. ఆన్ చేసేసిన, ఇప్పుడైతే నెయ్యి వేస్తున్నా. నెయ్యి అయితే వేసిన, నెయ్యి అయితే వేగింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నా. ఒక్కసారి బాగా అనుకొని అయితే ఈ గ్లాస్ రవ్వ తీసుకుంటున్నా. ఏమైనా మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. నైవేద్యం కోసం దేవుని కోసం అని నిండి బిందె నీళ్ళు అయితే పట్టుకున్నాను అనమాట. మాడిపోతుందని వాటర్ అయితే కొంచెం స్పీడ్గా పోసేలోపు స్పూన్ కూడా లోపలికి వెళ్ళింది. అట్లా ఉంటుంది అన్నమాట. ఇదైతే మంచిగా తుర్లని కొంచెం పాలు కూడా పోసుకుంటున్నా. పాలు పోస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. 1 కప్పు రవ్వ తీసుకున్నాను కదా, 1 కప్పు షుగర్ కూడా వేసుకుంటున్నా. ఇంకా స్వీట్ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఇంకా మాకు సరిపోతుంది, మరీ ఎక్కువ ఉంటే తినలేరు మా ఇంట్లో. ఇది అయిపోతుందో కూడా తెలియదు, అందుకే కొంచెం తీసుకున్నాం. అన్నిటినీ బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి. ఇంకా ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అవుతుంది అనమాట. ఇంకా అన్నీ కొత్తవే, నేనైతే పూజ కోసం అని అయితే తెప్పించినాను అనమాట. ఇంకా తొందరగా చేద్దాం అనుకున్నా కానీ పిల్లలకు స్కూల్ లేదు. ఎంత తొందరగా లేచినా పండ్లు మాత్రం అస్సలు కావట్లేదు అనమాట. ఇంకా పూజ ఇంకా ఉంది. సిరపురు అయిపోయిన తర్వాత అయితే అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నా. ఇంకా కొంతసేపు మూత పెట్టేసుకొని అది అవుతుంది. మనం పూజ రూమ్లోకి అయితే పోదాము. ఆడంది చూడు. సిర అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవునికి అయితే నైవేద్యంగా అయితే పెడుతున్నా. ఈరోజు అయితే నేను కొబ్బరి నూనెతో అయితే దీపం వెలిగించుకుందాం అనుకుంటున్నా. అందుకని కొబ్బరి నూనె ఇందులోనూ అంటే ముందుగానే అది వేసిన అనమాట, పచ్చకర్పూరము. ఇంకా దీపం వెలిగించేటప్పుడు అయితే నేను ఒక మంత్రం అనుకుంటా, మీకు కూడా చెప్దామని అయితే అనుకుంటున్నా. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. ఈ మంత్రం అయిపోయినాక కుంకుమ, పసుపు, అక్షంతలు, 1 పువ్వుని సమర్పించిన తర్వాత ఇంకా దీపాన్ని ఏ విధంగా అయితే కదిలించకూడదు. ఇంకా ఈరోజు అయితే చాలా లేట్ అయింది కాబట్టి నార్మల్ పూజనే చేసుకుంటున్నా. ఇంకా నైవేద్యంగా అయితే సిరపులు కూడా వండాను కదా. ఇప్పుడైతే పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కలుస్తాం. ఓం నమో వెంకటేశాయ నమః. ఇంకా క్లీనింగ్ చేసేలోపు పూజ మొత్తం చేసేలోపు చూసినారా టైము ఉదయం 7:30కి పెట్టుకుంటే టైం వచ్చేసి 11:30 అనమాట. అంత ఉంటుంది. ఇంకా మస్తు ఉన్నాయి బ్యాలెన్స్. ఇప్పుడు
అవన్నీ తీసినవి తోమాలా, అన్ని చెయ్యాలా, అన్ని పెట్టాలా. టైం వచ్చేసి 11:30. ఇప్పుడు ఇవన్నీ చేసేలోపు మళ్ళీ మధ్యాహ్నం వంట అవన్నీ. అస్సలు డే స్టార్ట్ అయితేనే ఇంకా గుండెలు గుబులు 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 అవుతుందన్నమాట. ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, యూట్యూబ్ ఎప్పుడు సక్సెస్ చెప్పిస్తాడో తెలియదు. కానీ అవి చెంబు కూడా పెట్టుకున్నాను అనమాట. ఇందులో పసుపు, కుంకుమ, అక్షంతలు, జవ్వాదు, పచ్చకర్పూరము, ₹1, ఇంకా 5 పువ్వులు పెట్టుకుంటా అనమాట. ఇక్కడ వచ్చేసి తాబేళ్ళని కూడా పెట్టుకుంటా. ఇవన్నీ అనలోపు ఇంకా చాలా టైం అయితే పట్టేసుకున్నాను అనమాట. పూజ కూడా కంప్లీట్ అయితే ఇలా అయిపోయిందనమాట. ఆ 7 కొండల వాడి దయ మీ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకా బల్లే అయితే దెబ్బకు పారిపోయింది. ఇప్పుడు కిచెన్ పరిస్థితి చూడండి, ఎక్కడక్కడ ఎట్లా దొరికితే అట్లా పెట్టేసిన అనమాట. ఎర్లీ మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోవాలి ఫస్ట్ అన్నట్టు. ఇంకా కొంచెం ప్రసాదము ఏదైనా తిండి తిన్నాక మళ్ళీ మధ్యాహ్నం వంట గిన్నెలు వస్తున్నాయి. పండ్లు ఎట్లా అయ్యిందో మరి, కాలుతుంది. ఇంత మా అక్కకు కూడా పెట్టిస్తా. పిల్లల్ని చూసుకోవచ్చా అంటే చూసుకున్నది చాలాసేపటి నుంచి. ఆమె ఉన్నారు పిల్లలు, ఆమెకి ఇంత పెట్టిస్తా. ఇంకా మాకు, మా పిల్లలకి, మా ఆయనకి. అంటే ఫస్ట్ కొంచెం నేను తిన్న తర్వాత ఆమెకి పెట్టిస్తా. తొందరగా చేసిన ఎట్లా ఉంది. ఈరోజు ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇది వచ్చేసి మా అక్కకు, ఇది వచ్చేసి నాకు. ఇంకా పూజ అయితే ఎలాంటి విఘ్నాలు లేకుండా ప్రశాంతంగా హాయిగా అయితే జరిగిందన్నమాట. ఒక బల్లి విషయంలోనే గుండెలు జల 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 ఉన్నాయన్నమాట. అసలు నాకు ఎందుకు తెలియదు కానీ బల్లి చూస్తే మాత్రం ఎక్కలేని ఏడుపు వస్తుంది. ఈరోజు మా ఆయన నా కోసం ప్రేమతో నా పూలు తీసుకొచ్చింది అనమాట. ప్రతి ఇంట్లోనూ ఇళ్ళకి పూలు తీసుకొస్తే ఎలలేని సంపద కలుగుతున్నాను. సంపద అనే కాదు, చంద్రుని బలం నుంచి ఇంట్లో ఎలాంటివి లేకుండా మంచిగా ఉంటాయి అనే నమ్మకం. తినండి. మావేందుకు తింటారులేండి. మా వాళ్ళు అయితే ప్రసాదం చేసినాను రండ్రా అనేలోపు ఈరోజు పొద్దున్నే అయితే గుడి దగ్గరికి పోయినారనమాట. గుళ్ళో ప్రసాదం పెడితే ఇంకా అది బాగా నచ్చిందంట. మమ్మీ చేయి మమ్మీ, మమ్మీ చేయి మమ్మీ అంటే చేసినాయి. సూపరా? తిన్న తర్వాత మళ్ళీ కలుస్తాం. వాళ్ళకి ఈరోజు స్కూల్ లేదని ఒక రకంగా అయితే చెప్తున్నా అనమాట. ఇంకా చదువులు మా లడ్డయ్య అయితే థింకింగ్ కాదు థింకింగ్ అట్లా ఆలోచిస్తుండు. అప్పుడే ఐఏఎస్కి ఐపీఎస్కి రాయి 6 తర్వాత ఏంటి? 6 తర్వాత తెలియదా? నెంబర్ చెప్పు. 1 2 మరి 6 తర్వాత ఏంటిది ఇప్పుడు? మరి రాయి. నార్మల్ 7. ఇంకా ఆయన అది ఇది అని కొంచెం బెదిరిస్తుంటే ఇవన్నీ చూస్తుండు. 6 కాదు, బిఫోర్ అంటే ముందు వచ్చేది నాన్న, ఆఫ్టర్ అంటే తర్వాత వచ్చేది. ఈడనేమో 17 అంటే తర్వాత 16 వస్తుంది. ఇక్కడనేమో 7 అంటే తర్వాత 8 వస్తుంది. మరి ఎక్కడొస్తుంది? రాయి. మా చిన్నోని అయితే ఎప్పుడో పడుకోబెట్టినాను అనమాట. పెద్దోడు మాత్రం పడుకుంటలేడు. ఇంకా బొమ్మలు చూస్తున్నాడు అనమాట. ఇంకా ఈయననైతే పడుకోమంటే పడుకుంటలేడు అనమాట. ఇంకా బొమ్మలు అయితే పెట్టుకొని కూర్చున్నాడు. ఇంకా మధ్యాహ్నం వంట ఆల్రెడీ 12 అయిందనమాట.
ఇప్పుడైతే వంట ఫాస్ట్గా చేయాలి. ఇందాకనే తినిపించినా మళ్ళీ ఆకలి ఆకలి అంటున్నాడు అనమాట. ఇదే సర్వే అనమాట. ఇంకా ఇప్పుడైతే టమాటా గుత్తి కర్రీ చేద్దాం అనుకుంటున్నా. అన్నం చేయాలి. ఇంకా మస్తు పనులు ఉన్నాయి, అన్నీ కంప్లీట్ చేసుకోవాలి. ఇంకా వీడియో మరీ లెంతీ అయిపోతుంది అనమాట. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బల్లులు ఇంట్లో లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలో కొంచెం ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్లో అయితే తప్పకుండా షేర్ చేయండి. పుణ్యం ఉంటుంది మీకు. ఎందుకంటే ఇంట్లో ఒక్కదాన్నే ఉంటాయి, ఎక్కువ నేనే కాబట్టి. బల్లులో ఘోరం, మా ఇంట్లో అయితే ఎక్కడ చూసినా బల్లులే ఉన్నాయన్నమాట. అందుకే కొంచెం రిక్వెస్టింగ్గా అడుగుతున్నా. తెలిసిన వాళ్ళు తప్పకుండా షేర్ చేయండి. బాయ్ బాయ్.